స్త్రీ లేనిదే సమాజం లేదు. అయినా యుగాలుగా మహిళలపై చూపిన వివక్ష ఆడదంటే అబలనే ముద్ర వేసేసింది. ఆ కట్టుబాట్ల సంకెళ్లు తెంచుకున్న మగువ తెగువతో ముందడుగు వేయటం ప్రారంభించాక ఆకాశమే హద్దుగా విజయ పరంపర కొనసాగిస్తోంది. కానీ సమాజంలో వేళ్లూనుకుపోయిన అసమానతలు ఇప్పటికీ పూర్తి స్థాయిలో చెరిగిపోలేదు. విద్య, ఉద్యోగం, వ్యాపారం ఎక్కడ చూసినా మహిళ తక్కువ, మగవాళ్లే ఎక్కువ అనే ధోరణి మారలేదు. ఈ పరిస్థితి గమనించి ఐక్యరాజ్య సమితి 3 ఏళ్ల క్రితమే కొన్ని లక్ష్యాలు నిర్దేశించింది. వాటిని అందుకునేందుకు ఉషోదయ ఆంధ్రప్రదేశ్ సంసిద్ధతమవుతోంది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు. ప్రపంచం అభివృద్ధి మార్గంలో పరుగులు పెట్టేందుకు 2015లో ఐక్యరాజ్యసమితి 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు నిర్దేశించింది. పేదరిక నిర్మూలన, ఆకలి లేని వ్యవస్థ, నాణ్యమైన విద్య ఇలా 17 లక్ష్యాలు 2030 నాటికి సాధించాలని నిర్ణయించింది. వీటిలో ముఖ్యమైనది లింగ సమానత్వం. దశాబ్దాలుగా మహిళలు చేస్తున్న ఉద్యమ నినాదం. అభివృద్ధి చెందిన దేశాలను సైతం పట్టిపీడిస్తున్న సమస్య లింగ వివక్ష. స్త్రీ పురుషుల సామర్థ్యం సమానంగా ఉండదు. మహిళలు బలహీనులు, పురుషులు బలవంతులు అంటూ పూర్వీకులు నాటిన విషబీజం వృక్షమై ప్రపంచమంతా వేళ్లూనుకుంది. ఇప్పుడు దాన్ని పెకలించేందుకు ప్రభుత్వాలు చెమటోడాల్సి వస్తుంది. ఆ అసమానతలు, సామాజిక రుగ్మతలు తొలగించి స్త్రీ పురుష భేదం లేకుండా చేసి ఆర్థికాభివృద్ధి దిశగా దేశాలను, తదనుగుణంగా ప్రపంచాన్ని నడిపించడమే లింగ సమానత్వం సారాంశం. లింగ వివక్ష కేవలం సామాజిక రుగ్మత మాత్రమే కాదు, దేశాన్ని ఆర్థికంగా బలోపేతం కానివ్వకుండా చేస్తున్న ఓ శాపం కూడా. ఎందుకంటే దేశ జనాభాలో స్త్రీ పురుషులు దాదాపుగా సమానంగా ఉన్నారు. కానీ ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే విషయానికొస్తే మాత్రం స్త్రీ పురుషుల మధ్య ఎంతో వ్యత్యాసం కనిపిస్తోంది. దశాబ్దాల క్రితంతో పోలిస్తే ఇప్పటి మహిళల పరిస్థితి కాస్త మెరుగైనప్పటికీ ఆర్థికంగా ఎదగడంలో మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేకపోతున్నారు. ప్రజల్లో పెరిగిన అవగాహన ఆడపిల్లకు కనీస విద్యనందిస్తోంది కానీ స్వశక్తితో ఎదగగలిగేలా డిగ్రీలు, పీజీలు చేయించే స్థాయికి చేరలేదు. ఫలితంగా ఎంతో మంది బాలికలు 10వ తరగతితోనే చదువులకు స్వస్తి చెప్పేస్తున్నారు. ఉన్నత విద్యను అభ్యసించి కూడా కొందరు ఇంటికే పరిమితమవుతున్నారు. కుటుంబ పరిస్థితుల వల్ల కొందరు ఉద్యోగాలు చేయడం లేదు. లింగ సమానత్వం కోసం దేశంలో పోరాటాలు తక్కువే అయినా ఇతర దేశాల్లో మాత్రం ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. కొన్ని చోట్ల ఫలితాలు సాధిస్తున్నాయి కూడా. ఇలాంటి తరుణంలో ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో లింగ సమానత్వానికి స్థానం కల్పించారు. మహిళలు, బాలికల పట్ల అన్ని రూపాల్లో చూపుతున్న వివక్షను అంతం చెయ్యాలి. మహిళలపై జరుగుతున్న అకృత్యాలు, అక్రమ రవాణా, అఘాయిత్యాలు సమూలంగా పారదోలాలి. బాల్య వివాహాలు, బలవంతపు వివాహాలు, ఆడశిశువుల భ్రూణహత్యలు నిర్మూలించాలి. జీతభత్యాలు లేని ఇంటి చాకరీ నుంచి సాంత్వన కలిగించాలి. రాజకీయాల్లో పురుషులతో సమాన స్థానం కల్పించాలి. ఆస్తిపాస్తులపై చట్ట ప్రకారం మహిళలు అన్నింటా సమానంగా ఉండాలి. మహిళల్లో సాంకేతిక జ్ఞానం పెంపొందాలి. అంతేకాదు, మహిళలు శారీరకంగా బలంగా ఉంటేనే ఏదైనా సాధించగలరు. అందుకే రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ రాష్ట్రంలోని ప్రతి మహిళ ఆరోగ్యంగా ఉండేందుకు చర్యలు చేపడుతోంది. మహిళలు అనేది ఆరోగ్యంగా ఉంటేనే వాళ్ళు ఒక ఎకనామిక్ యాక్టివిటీలో ఫుల్ పార్టిసిపేషన్ అనేది ఉంటుంది. ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు టేకప్ చేస్తుంది, వాళ్ళ విద్యని అభివృద్ధి చేయడంలో కానీ, వాళ్ళ హెల్త్ స్టేటస్ని అభివృద్ధి చేయడంలో కానీ, అలాగే వాళ్ళలో ఒక ఎంపవర్మెంట్ దిశగా వాళ్ళని నడిపించడంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు కూడా తెలియజేశాము. అలాగే జెండర్ బడ్జెటింగ్. సో ఈ బడ్జెట్లో విమెన్కి అసలు ఎంత ఉంది, ఎంత బడ్జెట్ మనం కేటాయిస్తున్నాము వివిధ శాఖలు, అది కూడా ఒకసారి మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. బడ్జెట్స్ని పెంచాల్సిన ఆవశ్యకత కూడా ఉందనే విషయం గురించి కూడా మాట్లాడారు. కాగితాలపై రాసుకున్నంత తేలిక కాదు క్షేత్రస్థాయిలో ఈ మార్పులు తీసుకురావాలంటే. అందుకే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రణాళిక శాఖ సుస్థిర లక్ష్యాల సాధన కోసం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తోంది.
2022 నాటికే లక్ష్యాన్ని చేరుకోవాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం వడివడిగా అడుగులు వేస్తోంది. ప్రధానంగా ఆర్థిక రంగంలో మహిళల అభివృద్ధిపై దృష్టి సారించింది. క్షేత్రస్థాయిలో మహిళల స్థితిగతులపై అధ్యయనం చేసిన విశ్వవిద్యాలయాల విద్యార్థులతో సదస్సులు నిర్వహిస్తోంది. నిర్దేశించిన సమయానికి లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఎలాంటి కార్యాచరణ చేపట్టాలనే అంశంపై వారి నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తోంది. నిపుణులు, విద్యార్థుల నుంచి సేకరించిన వివరాలతో ఓ నివేదిక రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయనుంది. మాకు సీఎం గారు నంబర్ 1 కావాలంటే 12% ఎకనామిక్ గ్రోత్ కావాలి. 12% ఎకనామిక్ గ్రోత్ కావాలంటే అంతా పాపులేషన్ దానికి పార్టిసిపేట్ కావాలి. 50% పాపులేషన్ ఉమెన్ ఉన్నప్పుడు వాళ్ళు పూర్తిగా పార్టిసిపేట్ చేయకుండా ఉంటే 12% గ్రోత్ సాధ్యం కాదు. అందుకనే ఏ విధంగా ఈ ఎకనామిక్ పార్టిసిపేషన్ ఆఫ్ ఉమెన్ ఇన్ జాబ్ షుడ్ బి ఇంప్రూవ్డ్ అని ఆ అంశం మీద ఇది తీసుకోవడం జరిగింది. కొద్దిగా అందరూ బాధ్యత తీసుకొని everybody has to come forward, then it will be possible. It has to be done. Government alone, it's not possible. Society also has to come forward. Primary and secondary education enrollment rates for girls are almost similar to that of boys, but in higher secondary education and in higher education there is a disparity. So that is one area where we like to tackle. Honorable Chief Minister is committed to achieving most of them by 2022. Understand from experiences of various speakers. We've called people from the private sector, we've called people from who have worked on the ground, who have worked in tribal areas, and the experiences of all of these people are different. What the state government can do by themselves with the private sector as facilitators, how can we create an ecosystem? సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించేందుకు ఆంధ్రప్రదేశ్ చేస్తున్న కృషికి నేషనల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ ఆర్థిక సహకారాన్ని అందిస్తోంది. ఐక్యరాజ్యసమితి లక్ష్యాల్లో ముఖ్యమైనదిగా భావిస్తున్న ఆర్థిక రంగంలో మహిళల అభివృద్ధి అంశంపై విజయవాడలో 2 రోజుల పాటు సదస్సు నిర్వహించారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించాలంటే ముందుగా క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు, లోపాలు గుర్తించాలని, ఆ తర్వాత వాటి పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధం చేయాలి. 2022 నాటికే సుస్థిర అభివృద్ధి సాధించాలనుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ఎక్కడ లోపాలున్నాయో గుర్తించింది. వాటిని పరిష్కరించేందుకు చేపడుతున్న చర్యలకు తమ వంతు సహకారం అందిస్తున్నామంటున్నారు నేషనల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సభ్యులు. Basically, APS-DPS in 2015 identified a baseline of where we stand for each sustainable development goal, and based on that, one of the weaknesses that came out was on low economic participation of women. So there is a very strong monitoring system at APS-DPS called the Real-Time Outcome Monitoring System. In that, they've identified statistics in terms of where are the trends of economic participation. మహిళలు బయటకు రాలేకపోవడానికి ప్రధాన కారణం కుటుంబ పరిస్థితులే అనేది వివిధ విశ్వవిద్యాలయాల విద్యార్థులు చేసిన పరిశోధనల్లో తేటతెల్లమైన వాస్తవం. పిల్లల్ని పెంచే బాధ్యత నెరవేర్చేందుకు చాలా మంది మహిళలు ఉద్యోగ జీవితానికి స్వస్తి పలుకుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపాలంటే మహిళలతో పాటు పురుషులకు సైతం ఆ బాధ్యత అప్పగించాలని అభిప్రాయపడుతున్నారు విద్యార్థులు. Household responsibility is not equally shared between men and women, and that provides that's a justification for having a gender gap. So we've emphasized on our paper that Andhra Pradesh could possibly regulate through government policies. So if men and women are then held accountable for the same responsibility in the same way, then that could solve a lot of problems to both increase the position and representation of women in higher economic forums and also to reduce the wage gap. So firstly, what we looked at was women dropping out of the workforce because of child rearing. So when this happens, already women lose their seniority. So when you're not at the same level of seniority, your wage gap will definitely be there. And when you have these responsibilities to go back home and take care of your children or the other elders, then you need state to provide childcare facilities and elder care facilities to ensure that okay, women can come out and work. They can come back sooner to their workplaces. సామాజిక కారణాల వల్ల ఇంటి నుంచి బయటకు రాలేని మహిళలు సైతం ఆర్థిక పురోగతిలో భాగస్వాములు కావచ్చంటున్నారు కొందరు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు. బయటికెళ్లి ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేందుకు అవకాశం లేని మహిళలు ఇంటి వద్దే స్వయం ఉపాధి చూసుకుని సంపాదన మార్గాలు నిర్మించుకుంటే ఆర్థిక అసమానతలు తొలగుతాయంటున్నారు. రాజకీయంగా ఎదగాలంటే గ్రామీణ స్థాయి నుంచి మహిళల్లో ఆ దిశగా అవగాహన కల్పించాలంటున్నారు వివిధ వర్సిటీల విద్యార్థులు.
చాలామంది మహిళలకు బయటకు వచ్చి పని చేయడం కష్టం. మన సొసైటీ ఎవరైనా మహిళలు బయటకు వచ్చి పని చేస్తుంటే వేరేలాగా చూస్తారు. దానివల్ల చాలామంది బయటకు రావడానికి సంకోచిస్తారు. అందుకని మా సొల్యూషన్ ఏంటంటే వాళ్ళు ఆ గ్రామంలోనే ఉండి ఏదో ఒక స్కిల్ నేర్చుకొని అక్కడి నుంచే ఇప్పుడు మనకున్న టెక్నాలజీ యూజ్ చేసుకొని బాగా జీతం సంపాదించవచ్చు. సో సొసైటీ కట్టుబాట్లకి లోపలే ఉండి వాళ్ళు జీతము సంపాదించవచ్చు. అట్ ద సేమ్ టైం వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. Actually, the three components of this E3 approach include the empowerment, exposure and the education, which will relatively address the 3D challenges, and the 3D challenges that I have mentioned in the paper are the disempowerment, disbelief and the dissociation that women face when they even think of trying to enter into the politics. And if this E3 approach is able to fulfill or achieve its respective objective goals, implementation part is the most crucial part. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా క్షేత్రస్థాయిలో వాటిని సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. లక్ష్య సాధన కోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు పోతోంది. అభివృద్ధి ప్రణాళిక శాఖ ద్వారా విజన్ 2029 బృందం ఎప్పటికప్పుడు ఎస్డీజీలను పర్యవేక్షిస్తోంది. ఎక్కడెక్కడ లోపాలున్నాయో గమనించి ఓ నివేదిక ద్వారా ప్రభుత్వానికి అందజేయనుంది. ఆర్థికంగా మహిళల అభివృద్ధి కోసం తొలిసారి ప్రవేశపెట్టబోతున్న జెండర్ బడ్జెట్ కు సైతం ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో విజన్ టీం నివేదికలు సమర్పించనుంది. యాక్చువల్గా వాళ్ళకి వెళ్తున్నాయా లేదా వేజెస్ అనేది కూడా మానిటర్ చేయడానికి కూడా ఒక ఫెసిలిటీ పెట్టాము. నాట్ జస్ట్ ఇన్ దిస్ గోల్, ప్రతి ఒక్క గోల్లోనూ ఎక్కడ ఎంత అచీవ్ అయింది, ఇంకా ఎంత ఉంది, ఎప్పటి వరకు అచీవ్ చేయాలి, ఎక్కడ ల్యాగ్ అవుతున్నాము, ఆ ల్యాగ్ అయింది ఎక్కడ అనేది ప్లానింగ్ డిపార్ట్మెంట్ తెలుసుకొని మళ్ళీ దానికి సఫిషియంట్ రీసెర్చ్ చేసి సొల్యూషన్స్ అనేది డిపార్ట్మెంట్కి ఇస్తుంది. మోస్ట్లీ వీఆర్ ట్రయింగ్ టు స్కిల్ అప్గ్రేడ్ దెమ్ ఇన్ టెక్నాలజీ. బడ్జెట్లో యాడ్ చేయడం అనేది ఇట్స్ అ గ్రేట్ స్టెప్. అసలు ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ డూయింగ్ దాట్. ఖచ్చితమైన ప్రణాళికలతో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది రాష్ట్ర సర్కార్. 2022 నాటికి ఆ లక్ష్యాలు చేరుకోవాలని ప్రయత్నిస్తోంది. ప్రభుత్వంతో పాటు ప్రజలు సైతం సహకరిస్తే అనుకున్న సమయానికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించడం కష్టం కాదంటున్నారు అధికారులు.